శ్రీ గురుభ్యో నమ. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మనం రక్షించబడదాం అనుకునే లోపులోనే ఒక పరప్రయోగానికి గురైతే, ఒక వ్యక్తి మీద పరప్రయోగం జరిగింది అని ధృవీకరణ జరిగితే, ఆ వ్యక్తిని సంరక్షించుకోవడానికి తత్క్షణం అప్పటికప్పుడు మనం ఏ రకమైనటువంటి విధానాన్ని భైరవాన్ని ఉద్దేశించి ఆచరించవచ్చు అనేటువంటి వివరం ఈరోజు మీకు తెలియజేస్తాను. భైరవంలో ఎటువంటి స్ఫోటకాన్నైనా తొలగించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన విద్యలు ఉన్నాయి. భైరవం అనేది కేవలం ఒక విద్య కాదు, అదొక శాస్త్రం. అందులో అనేకమైనటువంటి భైరవులు అనేక తత్వాలలో ఉంటారు. భైరవానికి సంబంధించినటువంటి అంశాలు, విషయం తెలుసుకుని వాటికి సంబంధించిన సాధన చెయ్యాలి అనుకుంటే, ఒక వ్యక్తి 3 జన్మలు పూర్తి చేసిన భైరవంలో ఇంకా మిగిలే ఉంటాయి. ఒక్కో మంత్రాన్ని పురస్చరణ చేసి, మంత్రాన్ని త్వరితంగా పూర్తి చేసేసి ఇంకో మంత్రంలోకి వెళ్ళినా కానీ మనిషి అదే జ్ఞానంతో 3 సార్లు పుడితే, అప్పటిదాకా తను సముపార్జన చేసినటువంటి, తను బలపరిచినటువంటి భైరవ సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మరిచిపోకుండా ఇంకో జన్మలోకి పుడితే, వాడికి జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ దాని తర్వాత నుంచి విద్యలు ప్రారంభం చేస్తే అలా 3 తరాలు 3 జన్మలు పూర్తి చేసినా కూడా భైరవాన్ని పూర్తి చేయలేరు. అంత పెద్ద విధానం భైరవం. ఈ మాట నేను గణపతికి చెప్పాను. పూర్వ విద్యాక్రమంలో గణపతికి అంత ప్రాశస్త్యం ఉంటుంది. శాస్త్రంలో రక్షణ విధులకు సంబంధించిన భైరవంలో భైరవుడికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అంత శక్తి సంపన్నమైనది, అంత పెద్ద ప్రామాణికమైనటువంటి శాస్త్ర విధి అన్నమాట ఇది. ఒక వ్యక్తికి పరబాధలు కలిగాయి, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ వ్యక్తిని ఒకరి దగ్గరికి తీసుకెళ్ళి చూపించి కార్యక్రమాలు చేయించి వాడిని మళ్ళీ ఉద్ధరింప చేయడానికి మన దగ్గర అంత ఆర్థికమైనటువంటి స్తోమత లేదు, ఆ వ్యక్తికే లేదు. ఇక ఉన్నటువంటి ఆ పరప్రయోగం వల్ల ఆ వ్యక్తి రోజు రోజుకి బలహీనపడుతున్నాడు. అకారణంగా పరప్రయోగానికి గురైపోయాడు పాపం అతను. పరప్రయోగం తన మీద చూపించేటువంటి ప్రభావానికి చాలా బలహీనపడుతున్నాడు రోజు రోజుకి, శారీరకంగాను మానసికంగాను. ఇటువంటి స్థితిలో దాని నుంచి బయటికి రావడానికి ఒక చక్కటి విధానం ఉంది. ఇది అమావాస్య తిథి రోజున ప్రారంభం చేయాలి. అమావాస్య ఎలాగాయదు, అమావాస్య దాకా. ఇందులో అమావాస్య మళ్ళీ ఏ వారం కలిసి వచ్చింది, గురువారమా శుక్రవారమా ఇలా ఏమీ ఉండదు. తిథి ప్రాధాన్యం. అమావాస్య రోజు రాత్రి తెల్లవాలు, రాళ్ళ ఉప్పు ఈ రెంటిని కూడా కలిపి దేవతార్చన దగ్గర ఒక రాశి కింద పొయ్యాలి. అంటే ఓ 2 గుప్పెట్లు మనం పోసామనుకోండి, ఒక రాశిలా అవుతుంది. దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఆముదం అంటే తెలుసు కదా, క్యాస్ట్రాల్ అంటారు. ఆముదాన్ని పోసి నల్ల ఒత్తులు వేసి దీపం మనకేసి తిరిగి ఉండేలాగా, మనం ఉత్తరం కానీ తూర్పుగా కానీ కూర్చుంటాం కదా, దీపం ఒత్తి మనకేసి తిరిగి ఉండేలా ఉండాలి. దీపారాధన వెలిగించి ఎవరికైతే ఈ స్ఫోటకం పరప్రయోగాలు తీవ్రంగా ఉన్నాయో ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టాలి. ఒకవేళ మనలో ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే మనమే కూర్చోవచ్చు అన్నమాట. లేదు మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి వివరాన్ని చెప్పాలి కదా, అందుచేత మీకు స్పష్టంగా చెబుతుంటా. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు ఆ వ్యక్తికి వేసి ఆ ఒత్తి ఉండాలి. దీపారాధన ఆ వ్యక్తి చేత వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలి, అంటే వెలిగించమని చెప్పాలి. ఒకవేళ అతగాడు వెలిగించకపోతే కనుక మనమైనా దీపారాధన వెలిగించవచ్చు. ఎవరైతే ఆ వ్యక్తికి తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళైనా వెలిగించవచ్చు. నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు, ఉప్పు ఈ రెంటిని కలిపి చిన్నగా దంచాలి. ఒక మిశ్రమంలా తయారవుతుంది. దీపం ముందు ఒక పళ్ళెం పెట్టి దాంట్లో ఆ మిశ్రమాన్ని పెట్టాలి. ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి ముచ్చికి అంటారు కదా, ముచ్చికి అది పీకేస్తే 3 కళ్ళు కనిపిస్తాయి. 3 కళ్ళల్లో గంధం రాసి కుంకుమ అలంకారం చేసి, ఈ పదార్థం మనం మిశ్రితం తయారు చేసాం కదా, ఈ నువ్వులు ఉప్పు కలిపి తయారు చేసిన మిశ్రమం ఒక పళ్ళెంలో పెట్టుకుని దాని మీద ఈ కళ్ళు 3 పైకి ఉండేలాగా కొబ్బరికాయని దాని మీద ఆపాదించాలి. దాని మీద చెయ్యి పెట్టి ఈ వ్యక్తి చేసుకోగలిగేటువంటి స్థాయిలో ఉంటే కనుక ఈ విధానాన్ని చెప్పి చేయించండి. ఒకవేళ ఆ వ్యక్తి చేసుకునే పరిస్థితి లేకపోతే కనుక మనం సహకరించవచ్చు. ఇది రాత్రి భాగంలోనే చేయాలి. ప్రధానంగా 9 దాటిన తర్వాత రాత్రి భాగంలో చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. త్వరితంగా ఆ వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరికాయ మీద చేయి పెట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ నామమంత్రాన్ని చెప్పచ్చు. క్రీం కాలభైరవాయ నమః, క్రీం కాలభైరవాయ నమః. ఇది ముహూర్తకాలం దాటి చెయ్యాలి. 48 నిమిషాలు దాటి, ఒకవేళ ఆ వ్యక్తి ఆ సమయంలో అక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు, లేదా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు,
లేతే వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు అంతసేపు కూర్చోలేరనుకోండి. ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కూర్చునే విధానం అంతా చేయొచ్చు. దీంట్లో గోత్రనామాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏమీ చెప్పక్కర్లేదు. ఇక్కడ చేసేటువంటి క్రియ వల్ల అక్కడ పెట్టిన కొబ్బరికాయ చాలా శక్తివంతం అవుతుంది. తర్వాత దాన్ని దిగదురుస్తారనమాట. దానివల్లే శాంతి క్రియ జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తే ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. ఒకవేళ చిన్న పిల్లల్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులున్నా వాళ్ళని కూర్చోపెట్టక్కర్లేదు. వాళ్ళ నాన్నగారు గాని, అమ్మగారు గాని కూర్చొని ఆచరించొచ్చు. ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లలకి ఇబ్బందున్నప్పుడు తల్లి, తండ్రి ఉభయులు ఉండి ఎవరు ఆచరిస్తే మంచిది అని అడిగితే తండ్రి ఆచరిస్తే మంచిది. ఆ కొబ్బరికాయ మీద చేపెట్టి ముహూర్త కాలం 48 నిమిషాలు దాటి సుమారుగా గంట సేపు అనుకోండి. క్రీం కాలభైరవాయ నమః ఈ మంత్రాలు అలా స్మరణ చేస్తూ ఉండాలి, జపిస్తూ ఉండాలన్నమాట. ఒక ముహూర్త కాలం దాటిపోయిన తర్వాత కాలభైరవుడికి నమస్కారం చేసుకుని ఎవరు ఈ స్ఫోటకం చేత బాధపడుతున్నారో వాళ్ళని ఆ ఆసనం మీద కూర్చోమని చెప్పేసి అభిమంత్రణం చేసినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో ముందు దాన్ని చేత్తో పట్టుకుని దాన్ని సవ్యంగా 9 సార్లు అపసవ్యంగా తల చుట్టూ అపసవ్యంగా 9 సార్లు దిగదొరచాలి. తర్వాత ఆ కొబ్బరికాయ ఓ పళ్ళెంలో పెట్టేసుకుని ఇక్కడ ఏదైతే ఒక మిశ్రమాన్ని పెట్టామో నువ్వులు ఉప్పు కలిపిన మిశ్రమం పెట్టాం కదా, ఆ మిశ్రమం పళ్ళాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా 9 సార్లు సవ్యంగా 9 సార్లు అపసవ్యంగా తిప్పేసి పక్కన పెట్టేసి ఈ కొబ్బరికాయని ఈ ముద్ద ఏదైతే ఉందో మనం తయారు చేసిన నల్ల నువ్వులు తర్వాత ఈ ఉప్పు కలిపిన ముద్ద ఉందో ఒకళ్ళు తొక్కకుండా ఉండేలా ఎక్కడైనా దూరంగా పారవేసేసేయచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక ఆరా అనేది ఉంటుంది కదా, ఆ వలయం కాస్త విస్తృతంగా కొంతమందికి ఉంటుంది, తక్కువగా కొంతమందికి ఉంటుంది. ఈ వలయం అంతా కూడా సుమారు ఆరాలో ఉంటుంది. మనం దీని చుట్టూ ఏదైనా ఒక వస్తువును మనం తిప్పుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్‌కి మన ఆరా కనెక్ట్ అవుతుంది. మనకున్నటువంటి నెగెటివ్ కూడా మన ఆరాలో ఉంటుంది. ఇది ఇలా తిప్పుతున్నప్పుడు ఇది గ్రహించుకునేటువంటి లక్షణం కలిగిన వస్తువైతే కనుక ఈ ఆరాలో ఉన్నటువంటి నెగెటివ్‌ని అది గ్రహించుకుంటుంది. తద్వారా దాన్ని అనేక పర్యాయాలు అది కూడా ఫోర్స్‌గా అన్నమాట. ఏదో ఇలాగా వాళ్ళ చుట్టూ ఇలా నెమ్మదిగా తిప్పితే కాదు. ఒక ఫోర్స్, ఒక వలయాన్ని సృష్టించాలి. ఆ వలయం మన ఆరాలోంచి తిరుగుతూ ఉండాలన్నమాట. సవ్యంగా 9 సార్లు, అపసవ్యంగా 9 సార్లు తిప్పిన తర్వాత కొబ్బరికాయ పక్కన పెట్టేసాం. ఈ మిశ్రమాన్ని కూడా దిష్టి తీసి పక్కన పెట్టేసాం. తర్వాత చిన్న గుడ్డ ముక్క తీసుకొని దానిని నువ్వుల నూనెలో ముంచి పెద్దవాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తూ ఉంటే కనుక దిష్టి తీయడానికి దాన్ని వెలిగించి దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే చిన్న గుడ్డ ముక్క నువ్వుల నూనెలో ఉంచి ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ డిప్ ఉంటుంది కదా, ఇంత రసం పిండే అక్కర్లేదు, పైనే పెట్టచ్చు. ఒత్తిని నలిపి పైకి పెట్టుకుని దాన్ని వెలిగించి తల చుట్టూ సవ్యంగా 9 సార్లు అపసవ్యంగా 9 సార్లు. రెండో నిమ్మకాయ ముక్క ఉంది కదా చెక్క, దాంట్లో కూడా ఇంకొకటి పెట్టి సవ్యంగా 9 సార్లు అపసవ్యంగా 9 సార్లు తిప్పేసి పక్కన పెట్టేసి ఈ వెలిగించిన దీపాలు ఏవైతే ఉన్నాయో నిమ్మ డిప్పలో వెలిగించినటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిమ్మ చెక్క అనే చెప్తారు. డిప్ప అంటే మొత్తం రసం పిండేస్తే డిప్ప అంటారు. ఆ నిమ్మ చెక్కలో వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత వీళ్ళ పైకి లేచి కాళ్ళు కడిగేసుకోమని చెప్పేసి పిల్లల్ని కాళ్ళు, నోరు, చేతులు శుభ్రపరిచేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళైనా అంతే కాళ్ళు, చేతులు, నోరు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అప్పుడు ఎవరైతే ఈ ప్రక్రియ చేశారో వాళ్ళు ఒక కవర్లో ఇవన్నీ పెట్టేసుకుని ఇంకొకరికి ఇబ్బంది కలగజేయకుండా ప్రవహించేటువంటి నీటిలో కానీ లేకపోతే కాస్త చెరువులు లాంటివి ఉంటాయి అటువంటివి కానీ ఎవరో తొక్కని ప్రదేశం అక్కడ దాకా వెళ్ళి ఆ కొబ్బరికాయను కొట్టేసి ఈ మిశ్రమము మరియు కొబ్బరి చెక్కల్ని ఆ పక్కకి పాడేసేయాలి లేదా నీటిలో పాడేసేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రక్రియ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. చేసిన తర్వాత ఎవరైతే ఈ దిష్టి తీసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూర్చుని యథాశక్తి శివపంచాక్షరి జపం చేసుకోవాలి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రక్రియ మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఆ రోజున మాంస పదార్థం స్వీకరించిన వాళ్ళే ఉండకూడదు. రాత్రి భాగంలో కూడా మాంస పదార్థాలు స్వీకరించకూడదు. అపరాహ్నం సాధారణమైనటువంటి సాత్విక భోజనం చేసేసేయచ్చు. రాత్రిపూట చేసేటువంటి విధానం కాబట్టి ఇదంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి శివ పంచాక్షరి జపం చేసి అల్పాహారం స్వీకరించి విశ్రాంతి తీసుకోవచ్చు. చెడిపి అని ఒక ప్రయోగం ఉంటుంది. మనిషిని ఎగరగొట్టేస్తుంది చెడిపి అనేది. అంటే వాడు ఎంత బలవంతుడైనా సరే పూర్తిగా నిర్వీర్యం గురి చేసేస్తుంది వాడిని. అంటే పూర్తిగా బలహీనపరిచేస్తుంది. అలాంటి ప్రయోగం సైతం 3 అమావాస్యల్లో ఈ ప్రక్రియ చేస్తే కనుక దాన్ని కూడా పూర్తిగా తీయగలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రక్రియ ప్రతిక్రియ కాదు. అంటే మనం చేసేసి మనం తగ్గించేసుకుంటే ఎవరైతే చేశారో వాళ్ళని ఏదో చేసే ప్రక్రియ కాదు. ఎవరికైతే ఆ స్ఫోటక బాధ ఉందో, ప్రయోగ బాధ ఉందో వాళ్ళని ఈ ఇబ్బంది నుంచి బయట పాడేసేటువంటి సులభమైనటువంటి మార్గం.
మళ్ళీ మంత్రం ఒక్కసారి చెప్తున్నాను. క్రీం కాలభైరవాయ నమః. ఈ మంత్రంతోటే దీన్ని చేయాలి. కనీసంగా 3 అమావాస్యలు చేసి చూడండి ఎవరికైతే ఇబ్బంది ఉందో, వాళ్ళ ఇబ్బంది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా సులభమైనవి, ప్రామాణికమైనవి. ఇవి ఆచరించడం వల్ల ఏ రకమైన ఇబ్బంది కూడా రాదు. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.